సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. మామూలుగా బయటి జనాలకి చాలామందికి ఇప్పుడు అవగాహన వస్తుంది. సినిమా అంటారే థియేటర్స్ దొరకవంటారా, లేకపోతే ఇదని రకరకాల వాళ్ళకి అవగాహన వచ్చేసింది. ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఆ మినిమం అవగాహన లేకుండా ఎలా సినిమా తీస్తారు అంటే ఒక్కటి సార్, సినిమాకి బిజినెస్కి సంబంధం లేదు, అది ఒప్పుకుంటాను. బట్ అది అరే ఇది అయ్యాక అది ఉంటుందిరా అని మీ మనసులో ఉంటుంది. అదే సార్, ఇప్పుడు నేను దానికోసం చేస్తే వేరే సినిమా తీసేవచ్చు సార్. బేసిక్గా బిజినెస్ ₹1,00,00,000 ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా బిజినెస్ అవ్వడానికి కావాల్సిన అంగులు ఆర్భాటాలు పెట్టి ఒక సినిమా తీయచ్చు. ధనలక్ష్మి తలుపుతే క్లీన్ యూ సినిమా తీసాను. నా బ్యానర్లు ఎక్కడ ఏ రాకూడదని, అందులో చిన్నది ఏదైనా వేస్తే ఏ వస్తుందేమో అనుకున్న ఆలోచనలో నేను ఆ డైలాగులు కూడా కట్ చేశాను. సినిమా ఓవరాల్గా మీరు చూస్తే నేను DVD ఇస్తాను. ఒక కథలో ఎంటర్ అయ్యి ఒక కథతో అలాగా అద్భుతంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయే సినిమా కానీ ఇది లేదు. నేను అనుకున్నాను మంచి సినిమాని ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు ఎప్పటికైనా, కానీ మంచి సినిమాని థియేటర్కి తీసుకెళ్ళడం కష్టం అనే విషయం నాకు తెలియదు. కానీ మంచి సినిమాని తీసుకెళ్తే డెఫినెట్గా హిట్ చేస్తారనే విషయం మాత్రం తెలుసు. తీసుకెళ్ళడం అంటే ధనరాజ్ సినిమా తీసాడు, డిస్ట్రిబ్యూటర్ వస్తాడు, సినిమా చూపిస్తాం, బాగుంటే కొనేస్తాడు. ఇదే క్యాలిక్యులేషన్. ఈ బిజినెస్ తెలుసు నాకు. దీని లోపల ఉన్న ఇంకా మనకు ఆ విషయం తెలియదు. ఒక సెంటర్కి ఎంత, ఉత్తరాంధ్ర అంటే ఎన్ని పడతాయి థియేటర్లు, సీడెడ్ అంటే ఏంటి, నైజాం అంటే ఏంటి, ఇవన్నీ మనకు అసలు తెలియని విషయాలు. నేను అనుకున్నాను దీనికి ఎవరో PRO అని పెట్టుకుని చూసుకుంటాం కానీ కాన్ఫిడెంట్, కానీ దాంట్లో ఇన్ని లొసుగులు ఉన్నాయంటే కనుక దీన్ని వేరేలా చేసేవాడిని. మొత్తం దాన్ని పేపర్ మీద పెట్టి చేసుకునేవాడిని. ఓకే ఓకే. పాప పుట్టుద్ది అనుకుంటే బాబు పుట్టాడు. అంటే బాబు బాబు పుట్టినప్పుడు నాన్న పుట్టాడు అన్నావు, అమ్మ పుట్టుద్దని చాలా ఎక్స్పెక్ట్ చేసావు. బట్ పాప పుట్టలేదు, బాబు పుట్టాడు. ఎలా ఫీల్ అయ్యావు? బాధపడ్డావా ఏమన్నా? లేదండి, అస్సలు అవ్వలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ మా నాన్న పుట్టేశాడు, నెక్స్ట్ అమ్మ పుట్టేస్తుంది అని నన్ను చాలామంది అడిగినప్పుడు ప్రశ్నకి సమాధానం తెలియలేదు. కానీ తారకన్న వచ్చే రోజు ఒకరు అడిగాడు, నేను ఇంకా ఎలిమినేట్ అవుతాను విషయం నాకు తెలియకముందే తారకన్నకు తెలుసు నాకు బాబు పుట్టేశాడని. మొత్తం టోటల్ యూనిట్కి అంతా తెలుసు, కానీ చెప్పలేదు. అందరినీ అడుగుతూ ప్రతి వారం ఒక్కొక్కటి అడుగుతాడు ఆయన వచ్చినప్పుడు. ఈ వారం ఏంటంటే మీ గురించి జనాలకు తెలియాలి అని అందరినీ ఒక్కొక్క సంఘటన అడిగి నా దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు చెప్పు ధనరాజ్, ఒక గుడ్ ఇన్సిడెంట్, బ్యాడ్ ఇన్సిడెంట్, నీ గోల్ అన్న. నేను చెప్పాను, గుడ్ ఇన్సిడెంట్ అంటే నాకు నా భార్య కూడా రక్త సంబంధం కాదండి, కాకపోతే నేను నా రక్తం ఇచ్చి ఒకరిని సృష్టించుకున్నాను, ఈ ప్రపంచానికి ఒకరిని అందజేశాను. అంతకుమించిన గుడ్ ఇన్సిడెంట్ ఏముంటుంది? నేను ఒక బ్రహ్మలాగా ఒక తండ్రిని, నేను మా ఆవిడతో కలిసి ఒక వ్యక్తిని సృష్టించుకున్నాను, ఆడు నా కొడుకు. ఇంతకు మించి లైఫ్ మొత్తంలో చెప్పుకోవడానికి గుడ్ ఇన్సిడెంట్. బ్యాడ్ ఇన్సిడెంట్ చెప్పమంటే 8 నెలలు నా భార్యను వదిలేసి ఇక్కడ ఏదో సాధిద్దామని చెప్పి ఇక్కడికి రావడం అనేది, ఈ టైంలో నేను అక్కడ లేకపోవడం, దీనికి మించిన బ్యాడ్ ఇన్సిడెంట్ ఏముంటుంది? నీ గోల్ ఏంటన్నా? ఇచ్చే పొజిషన్లో మా ఫ్యామిలీ ఉండాలి తప్ప తీసుకునే పొజిషన్లో ఉండకూడదని నేర్చుకున్నాను సార్, అది నా గోల్ అని చెప్పాను. అలా స్టేజ్ దగ్గరికి వచ్చినాక మా ఆవిడ ఫోన్ చేసింది, తారకన్నా మీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను చెప్పగానే నాకు ఫస్ట్ ఏడుపు వచ్చేసి కొంచెం గట్టిగా అరిచేసాను, ఐ లవ్ యూ అమ్మో అని గట్టిగా అరిచేసాను. అప్పుడు పాప, బాబా ఇవన్నీ పోయినాయండి, క్యాలిక్యులేషన్స్ పోయినాయి. అంటే అమ్మయ్య, ఎటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగలేదు. నా రాకకి వాడు స్వాగతాన్ని ఇచ్చాడు, డాడీ నువ్వు రా, నా కోసం రా. వెళ్ళాను. చూడంగానే అన్ని బాధలు మర్చిపోయి, అప్పుడు పడిన స్ట్రగుల్స్ అన్నీ పోయి, నేను నీ కోసం కదా ఉన్నాను ఇంతకాలం అని ఒక చిన్న ధైర్యం. వాడు అలా పట్టుకోగానే ఆ టచింగ్, ఎక్కడ అసలు ముట్టుకోవచ్చా మనం, ఒక శానిటైజర్ వేసుకొని ఇలా పట్టుకుంటే ఏమవుద్ది, మెడ ఏమైనా తిరుగుద్దా అంటే, ఇది ఎప్పుడో అరుదుగా వచ్చే అవకాశం కాబట్టి ఈ ఇన్సిడెంట్ మనకు మన పిల్లల్ని ఇలా చూసుకోవాలనే ఇన్సిడెంట్ ప్రతి టైం మనకు కొత్తగానే ఉంటుంది. ప్రతి డెలివరీ అది ఒక కొత్త మధుర క్షణంలా ఉంటుంది. ఎందుకంటే 10 years తర్వాత పుట్టిన కొడుకు, పెద్దోడికి 10 ఏళ్ళు. 10 ఏళ్ళ తర్వాత అవన్నీ పోతాయి. చిన్నప్పుడు పట్టుకుని ఆ భయంతో లేదు పట్టుకోమంటే అది తీసుకున్న తర్వాత ఒక ధైర్యం, నేను నీకోసం వచ్చాను కదా, ఎస్ నీకోసం మారాలి. ఈ 35 ఏళ్ళలో నేను మారింది
నిన్ను తలుచుకుంటూ నేను ఇన్నాళ్ళు పడిన స్ట్రగుల్ ఈ 40 రోజుల్లో మారిపోయాను నీ కోసం అని అనిపించింది. మా అమ్మాయి మగాడిగా పుట్టిందేమో, మళ్ళీ అమ్మగా చూసుకోవడానికి భార్య ఉంది కాబట్టి, నాన్నగా చూసుకోవడానికి ఉన్నారు కాబట్టి, నన్ను దండించడానికో లేకపోతే నన్ను తప్పు వేలో వెళ్ళిపోతుంటే మళ్ళీ తీసుకురావడానికి ఇంకోటి కావాలనుకున్నారేమో. ఆ దేవుడు ప్రసాదించాడు కాబట్టి డెఫినెట్గా అసలు ఎటువంటిది లేదు. చాలామంది ఏంటంటే అమ్మాయి పుడితే మీకు తెలియదు ఏముంది, అబ్బాయి కావాలనుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ నాకు ఎవరైనా ఓకే. అయితే అమ్మాయి పుడితే కమలమ్మ అని పేరు పెట్టుకున్నాను, అబ్బాయి పుడితే కమలని పెట్టుకుంటానేమో. అది పెద్ద అసలు తేడా. అంటే ఈ ఇంటర్వ్యూ చేస్తున్న రీసెర్చ్లో భాగంగా నేను కొంతమందికి ఫోన్ చేస్తే చాలామంది వీడికొక్కడికే పిల్ల ఉన్నట్టు, వీడికొక్కడికే ఫ్యామిలీ ఉన్నట్టు చాలా ఓవర్ యాక్షన్ చేశాడు, అంత అవసరమా అని చాలామంది వాళ్ళ ఎక్స్ప్రెషన్ చెప్పారు నాకు. వాళ్ళకు నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? బేసిక్గా ఏంటంటే సార్, ఎదుటి వ్యక్తి ఏదైనా మాట్లాడొచ్చండి, అంత హక్కు ఉంది వాళ్ళకి. ఒక వ్యక్తి గురించి ఈజీగా కామెంట్ చేయడం కానీ, లేకపోతే ఈజీగా ఏదైనా తిట్టడం కానీ పొగడడం కానీ ఏదైనా చేసేయచ్చు. వాళ్ళ అభిప్రాయానికి నేను సమాధానం చెప్పాలని నేను అనుకుంటలేదు సార్. ఎందుకంటున్నానంటే ఏమో ఆ ఇన్సిడెంట్ కానీ అలాంటి ఫీలింగ్ కానీ మీకు వచ్చినప్పుడు మీకు తెలుస్తుందేమో. అంటే నా 35 సంవత్సరాల్లో నాకు నేనే కరెక్ట్గా అర్థం కాను. ఈ 40 రోజుల్లో నేను నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఒక సంఘటన వస్తుంది, ఓ తండ్రాజు నిజంగానే బాధపడింది వాళ్ళ ఆవిడ కోసం, నిజంగానే వాళ్ళ ఆవిడంటే వాడికి ఇష్టం అనే విషయం వాళ్ళగా తెలియాలి. కానీ మనం చెప్పడం వల్ల వాళ్ళు చేసిన ఒక కామెంట్ని కొట్టిపాడేయడం, లేదా సమర్థించడం, లేదా తప్పని చెప్పడం జరుగుద్ది తప్ప అనుకోండి సార్, తప్పే ఉంది. అనుకోవడం వల్ల నాకేమీ పోదనే విషయం నాకు క్లారిటీగా ఉంది. అనుకోవడం వల్ల ఏమొస్తుంది? ఏదైనా సరే నేను అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఎవరు ఏదన్నా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించడం నేర్చుకున్నాను సార్. అటు సైడు నేనే ఉంటూ ఇటు సైడు నేనే ఉంటూ ఆలోచించి నేర్చుకున్నాను. వాళ్ళు అన్నంత మాత్రం మనం చెడ్డవాళ్ళం కాదు, పడ్డవాళ్ళం కాదు సార్. అన్న తప్పే ఉంది. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆల్గా అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayinandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamco. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.